పార్ట్ డిజైన్ స్టార్ట్ చేసాము ఆల్రెడీ. యూస్ డిఫాల్ట్ టెంప్లేట్ తీసేయండి. మనకి ఏదైతే ఫైల్ నేమ్ కావాలో ఆ ఫైల్ నేమ్ సెట్ చేసుకొని ఓకే చేయండి. ఓకే చేసి MMNS పార్ట్ సాలిడ్ యాక్టివేట్ చేసుకొని ఓకే ఇచ్చారంటే ఆల్రెడీ షేప్స్ అన్ని కంప్లీట్ చేసుకున్నాం. షేప్స్లో బ్లెండ్, రొటేషనల్ బ్లెండ్ అన్ని కంప్లీట్ అయింది. ఇప్పుడు ఏమంటే నెక్స్ట్ మనకు ఉండేది వచ్చి హోల్ కావాలి కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక ప్లేన్ని సెలెక్ట్ చేసుకుంటాను. ప్లేన్ని సెలెక్ట్ చేసుకొని స్కెచ్ లోపలికి వెళ్తున్నాను. స్కెచ్ లోపలికి వెళ్ళి ఏదైనా ఒక సెంటర్ రెక్టాంగిల్ అనేది డ్రా చేసుకుంటాం. సెంటర్ రెక్టాంగిల్ మిడిల్ మౌస్ బటన్ క్లిక్ చేసి కమాండ్ డియాక్టివేట్ అవుతుంది. అండ్ దెన్ ఓకే ఇవ్వండి. ఇప్పుడు మనకి ఎక్స్ట్రూడ్ కావాలి కాబట్టి ఎక్స్ట్రూడ్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి. ఆటోమేటిక్గా ఎక్స్ట్రూడ్ క్రియేట్ అవుతుంది. ఓకే ఇప్పుడు మనం మామూలుగా అయితే ఒక సర్కిల్ వేసుకుంటాం. ఎక్స్ట్రూడ్ చేసి రిమూవ్ మెటీరియల్ ఇస్తే హోల్ అనేది క్రియేట్ అవుతుంది. అలా కాకుండా డైరెక్ట్గా మీకు హోల్ కావాలనుకుంటే ఇక్కడ హోల్ అనే ఆప్షన్ ఉంటుంది. హోల్ తీసుకొని ఏ ఫేస్లో అయితే మీకు హోల్ క్రియేట్ చేయాలనుకుంటున్నారో ఆ ఫేస్ని సెలెక్ట్ చేయండి. అంతకుముందు చూడండి సింపుల్ హోల్ ఉంటుంది, స్టాండర్డ్ హోల్స్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ సింపుల్ హోల్స్ చూస్తాం. ఏ ఫేస్ అయితే కావాలో ఆ ఫేస్ని క్లిక్ చేసుకుంటాను. ఆటోమేటిక్గా హోల్ అనేది క్రియేట్ అవుతుంది. ఇక్కడ చూసినారంటే 2 గ్రిప్స్ అనేది ఉంది. అవునా, ఆ గ్రిప్స్ని తీసుకెళ్ళి Xలో ఒకటి, Yలో ఒకటి, అంటే ఏదైనా ఒక 2 ఎడ్జెస్లో పెట్టినారంటే ఆటోమేటిక్గా హోల్ అనేది క్రియేట్ అయిపోతుంది. హోల్ యొక్క డయామీటర్ ఎంత కావాలా, ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక 70 కావాలా. హోల్ యొక్క డెప్త్ ఎంత కావాలా, డెప్త్ అనేది మీకు ఎంత కావాలో అంత ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను డబుల్ క్లిక్ చేస్తున్నాను, 150 పెట్టుకున్నాను. 150 ఇచ్చి ఎంటర్ ఓకే ఇచ్చినారంటే ఆటోమేటిక్గా హోల్ అనేది క్రియేట్ అయిపోతుంది. మళ్ళీ అదే హోల్ క్లిక్ చేసుకున్నాను. ఎడిట్ అనే ఆప్షన్ లోపలికి వెళ్తున్నాను. ఎడిట్ క్లిక్ చేసినారంటే మళ్ళీ అదే ఆప్షన్స్ వస్తుంది. ఇందులో చూసినారంటే నెక్స్ట్ స్టాండర్డ్ హోల్స్, సింపుల్లోనే స్టాండర్డ్ అనే ఆప్షన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేసుకుంటాను. క్లిక్ చేసుకున్నారంటే కింద మనకి షేప్స్ అనేది మారుతుంది. ఇప్పుడు చూసినారంటే కింద V షేప్ వచ్చింటుంది. ఐ థింక్ ఇట్ ఈస్ విజిబుల్ టు యూ. అంటే కింద మనకి V షేప్ వస్తుంది, ఫ్లాట్గా కాకుండా. అదే నేను చూడండి ప్రీ డిఫైన్డ్ పెడుతున్నాను, ఫ్లాట్గా ఉంటుంది మనకి హోల్ అనేది. ఓకేనా, అలా కాకుండా నాకు కింద V షేప్ కావాలంటే V షేప్ అనేది మీరు క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసినారంటే మీకు కనిపిస్తుంది కింద V షేప్ అనేది ఉంటుంది. ఇక్కడ చూసినారంటే ఇంకా డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటుంది. మనం లెంత్ అనేది డిఫైన్ చేస్తాం చూసారా, 150 mm అనేది. 150 mm ఆ V లేకుండా కావాలా, లేకపోతే ఆ Vతో పాటు 150 mm ఉండాలా అనేది ఇక్కడ నుంచి సెట్ చేసుకుంటాం. నాకు V లేకుండా 150 mm ఉండాలి కాబట్టి ఫస్ట్ ఆప్షన్ సెట్ చేసుకున్నాను. నెక్స్ట్ చూసినారంటే కౌంటర్ సింక్ అనే ఆప్షన్ ఉంది. కౌంటర్ సింక్ అంటే పైన చాంఫర్ లాగా క్రియేట్ అవుతుంది. క్లిక్ చేసి దాని యొక్క లెంత్ అనేది మీరు ఇంక్రీజ్ కానీ డిక్రీజ్ కానీ చేసుకోవచ్చు. నెక్స్ట్ అది వద్దనుకుంటే కౌంటర్ బోర్ అనే ఆప్షన్ ఉంటుంది. కౌంటర్ బోర్ యాక్టివేట్ చేశాను. మీకు అది కూడా మీకు ఎంత అయితే లెంత్ కావాలో ఆ లెంత్ అనేది మీరు మార్చుకోవచ్చు. కౌంటర్ సింక్ ఆఫ్ చేసాం. ఓన్లీ కౌంటర్ బోరే కావాలి కాబట్టి కౌంటర్ బోర్ అనేది క్రియేట్ అవుతుంది. ఇప్పుడు మనం ఏమేమి పెట్టినాం, కింద V షేప్ పెట్టినాం. ఎందుకంటే స్టాండర్డ్ పెట్టినాం కాబట్టి కింద కంపల్సరీ V షేప్ ఉంటుంది, అంటే డ్రిల్ బిట్ లాగా వస్తుంది. 150 mm ఆ V షేప్ లేకుండా కావాలని చెప్పాం. కౌంటర్ బోర్ అనేది యాక్టివేట్ చేసుకున్నాను. యాక్టివేట్ చేసి లేదు దాని యొక్క లెంత్ అనేది నేను 2D పరంగా మార్చుకోవాలంటే ఇలా ఉంటుంది మనకి. ఇక్కడ చూసినారంటే ఈ V షేప్ మనం పెట్టిండేది. ఈ V షేప్ లేకుండా 150 mm పెట్టిండాము. అండ్ దెన్ ఈ బోర్ యొక్క సైజ్, కౌంటర్ బోర్ యొక్క సైజ్ వచ్చి 94 mm ఉంది. అండ్ దెన్ దీని యొక్క హైట్ వచ్చి ఇది కూడా ఇక్కడ నుంచి కూడా మీరు మార్చుకోవచ్చు. నాకు 60 mm కావాలి కాబట్టి 60 mm ఇచ్చి ఎంటర్ ఇస్తున్నాను. కింద ఉండే డయామీటర్ 51 ఉంది. నాకు 50 కావాలి కాబట్టి 50 ఇచ్చి ఎంటర్ ఇచ్చుకుంటున్నాను. మీకు ఎలా అయితే కావాలో అలా ఈ హోల్ని క్రియేట్ చేసుకోవచ్చు. విత్ టిప్తో కావాలంటే విత్ టిప్, లేకపోతే ఇక్కడ వరకే కావాలంటే ఇక్కడ వరకు మన ఇష్టం. అది సెట్ చేసుకొని ఓకే ఇవ్వండి. ఇప్పుడు చూసినారంటే ఆ V షేప్తో పాటు వచ్చింటుంది. అక్కడ చూడండి కొంచెం షార్ప్ కనిపించేలా ఉంటుంది విజిబిలిటీ. ఇది హోల్లో మీకు స్టాండర్డ్ హోల్స్ కావాలా, మీరు వినింటారు M20, M30 అనేసి. అలాంటి హోల్స్ ఏదైనా కావాలంటే మళ్ళీ హోల్లోకి వెళ్ళండి. స్టాండర్డ్ హోల్స్ అనేది యాక్టివేట్ చేసుకుంటాను. ఏ ఫేస్లో అయితే కావాలో ఆ ఫేస్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసి అక్కడ చూసినట్లే ఆ గ్రిప్స్ ఉంటుంది చూసినారా, 2 ఎడ్జ్లు పిక్ చేసి ప్లేస్ చేయండి. ఏదైనా 2 ఎడ్జెస్ ప్లేస్ చేసినారంటే హోల్ అనేది క్రియేట్ అవుతుంది. స్టాండర్డ్ హోల్స్ కాబట్టి ఆటోమేటిక్గా డయామీటర్ అన్ని తీసుకునేస్తుంది. ఇది డెప్త్. ఇక్కడ చూసినారంటే ISO 25 mm డయామీటర్ ఉంటుంది. మీకు ఏదైతే కావాలో అది స్టాండర్డ్గా తీసుకోవచ్చు. ఇక్కడ నుంచి మీకు ఏ సైజ్ అయితే కావాలో ఆ సైజ్ M36 పెడుతున్నాను. చూసినారంటే M36x4 అనే ఆప్షన్ నేను సెలెక్ట్ చేసుకున్నాను కాబట్టి 36 డయామీటర్తో నాకు హోల్ అనేది క్రియేట్ అవుతుంది. డెప్త్ మీకు ఎంతైతే కావాలో ఆ డెప్త్ని ఇక్కడ నుంచి మీరు మార్చుకోవచ్చు. నెక్స్ట్ చూసినారంటే ఇక్కడ సేమ్ అదే ఆప్షన్సే మనం చూసినాం. కౌంటర్ బోర్ కావాలంటే కౌంటర్ బోర్ పెట్టుకోవచ్చు. కౌంటర్ సింక్ కావాలంటే కౌంటర్ సింక్, కౌంటర్ బోర్ కావాలంటే కౌంటర్ బోర్. ఇందులో ఏదైతే కావాలో సెట్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ ట్యాపింగ్ అనే ఆప్షన్ ఉంది. యాడ్ ట్యాపింగ్ అని క్లిక్ చేసుకున్నారంటే విత్ ట్యాప్తో పాటు ఈ 2 ఆఫ్ చేసాను. ఈ 2 ఆఫ్ చేసి ఇది కూడా ఆఫ్ చేసాం. ఓకే, ఆఫ్లో ఉంది. యాడ్ ట్యాపింగ్ అనేది క్లిక్ చేసుకుంటున్నాను. ట్యాపింగ్తో పాటు కావాలంటే అంటే జస్ట్ థ్రెడ్స్ లాగా డబుల్ లైన్స్లో ఇండికేట్ అవుతుంది. కావాలంటే పెట్టుకోవచ్చు, లేకపోతే ఇది యాడ్ ట్యాపింగ్ అనేది తీసేసి అన్ని ఓకే అనుకుంటే ఇక్కడ యారో మార్క్ ఉంది చూసారా, యారో మార్క్ క్లిక్ చేసినారంటే ఇక్కడ ఉంటుంది టిక్ ఆప్షన్. ఎందుకంటే ఎక్కువ ఆప్షన్స్ ఓపెన్ చేసినాం కాబట్టి లోపలికి వెళ్ళిపోయింది. అది యారో మార్క్ క్లిక్ చేసి ఓకే ఇచ్చేయండి. ఆటోమేటిక్గా ట్యాపింగ్తో పాటు ఇక్కడ చూడండి నోట్స్ కూడా వచ్చింది. మనం ఏమేమైతే ట్యాప్ స్టాండర్డ్ యూస్ చేస్తే మాత్రం ఇది వస్తుంది. హోల్ 2ని ఎడిట్ చేస్తున్నాను చూడండి, ఎడిట్ డెఫినేషన్. ఆ నోట్స్ కావాలంటే మీరు చూడాలనుకుంటే ఆ నోట్స్ని నోట్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ ఉంటుంది దాని గురించి డీటెయిల్స్ అన్ని. షేప్లో కావాలంటే దాని యొక్క షేప్ని 2D స్కెచ్ ద్వారా మీరు మాడిఫై చేసుకోవచ్చు. ఇక్కడ ఉంటుంది చూడండి దాని డీటెయిల్స్ అన్ని. చూడండి పిచ్ 4 mm ఉంది. థ్రెడ్ ISO M36x4 4 mm పిచ్. మిగతా డీటెయిల్స్ అన్ని ఇక్కడ ఉంటుంది. ఇవన్నీ మీకు డ్రాఫ్టింగ్లో బాగా యూస్ అవుతుంది. నోట్స్ కూడా డ్రాఫ్టింగ్లో వచ్చేస్తుంది. ఇప్పుడు మనకి టిక్ కావాలంటే యారో మార్క్ క్లిక్ చేస్తాం. యారో మార్క్ క్లిక్ చేసి ఓకే మీకు హోల్ అయితే నీట్గా అర్థమై ఉంటుంది. నెక్స్ట్ ఈ హోల్ అనేది తీసేస్తాం, ట్యాపింగ్ అనేది తీసేస్తాం. నెక్స్ట్ చూసినారంటే ఏముంది, రౌండ్ అనే ఆప్షన్ ఉంది. రౌండ్ అంటే ఫిల్లెట్ అంటారు. ఫిల్లెట్ సెలెక్ట్ చేసుకుంటాను. రౌండ్ మీకు ఏ ఎడ్జ్కి అయితే ఫిల్లెట్ క్రియేట్ అవ్వాలో ఆ ఎడ్జ్ని సెలెక్ట్ చేసుకోండి. ఆటోమేటిక్గా ఫిల్లెట్ రేడియస్ ఎంత కావాలని అడుగుతుంది. ఆ ఎల్లో కలర్ని క్లిక్ చేసి రేడియస్ అన్న మార్చుకోవచ్చు, లేకపోతే డబుల్ క్లిక్ చేసి 30 mm రేడియస్ కావాలా 30 ఎంటర్ ఇచ్చినారంటే ఆటోమేటిక్గా ఫిల్లెట్ అనేది క్రియేట్ అవుతుంది.
కంట్రోల్ పట్టుకొని మీకు ఎన్ని ఎడ్జెస్ అయితే కావాలో అన్ని ఎడ్జెస్ని క్లిక్ చేసుకున్నారంటే ఆటోమేటిక్గా ఫిల్లెట్స్ అనేది క్రియేట్ అవుతా వస్తుంది. మీకు ఇచ్చిన మీరు ఎంత రేడియస్ కావాలో అంత రేడియస్తో ఫిల్లెట్స్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ కింద అలానే చూసినారంటే ఆటో రౌండ్ అనే ఆప్షన్ ఉంటుంది. ఆటోమేటిక్గా మనం ఏదైతే ఎడ్జ్ సెలెక్ట్ చేసామో అది వదిలేసి మీకు అన్ని ఫిల్లెట్ అవుతుంది. లేకపోతే ఏది ఎడ్జ్ సెలెక్ట్ చేయకుండా డైరెక్ట్గా ఓకే చేసినారంటే అన్ని ఎడ్జెస్ ఫిల్లెట్ అయిపోతాయి. చూడండి ఆటో రౌండ్ అనేది ఇది ఫుల్ అయిందంటే ఆటోమేటిక్గా అన్ని ఎడ్జెస్ అనేది ఫిల్లెట్ అయిపోతుంది. ఇప్పుడు చూసినారంటే మనకి రేడియస్ అనేది తక్కువ ఉంది. ఎడిట్ చేయండి, క్లిక్ చేసి ఎడిట్. ఇప్పుడు చూడండి ఇక్కడ సౌండ్ రేడియస్ పెట్టినాం కాబట్టి అన్ని సౌండ్ రేడియస్ వచ్చింది. మనం ఎక్కువ మార్చుకుందామంటే ఒక 20 ఇస్తున్నాను. 20 రేడియస్తో అన్ని ఫిల్లెట్స్ అనేది క్రియేట్ అయిపోతుంది. చూసినారంటే అన్ని 20 రేడియస్. ఇది రెండు మాత్రం మనం ముందే పెట్టుకున్నాం కాబట్టి ఎక్కువ రేడియస్ ఉంటుంది. ఆటో రౌండ్లోనే చూడండి కంట్రోల్ Z ఇస్తున్నాను. ఒక సెకండ్. చూసినారంటే మళ్ళీ రౌండ్ కమాండ్ చెప్తున్నాను. ఏ ఎడ్జ్కి అయితే మీకు ఆల్రెడీ ఇంకా రౌండ్ ఉందా, కంట్రోల్ Z మళ్ళీ ఇస్తున్నాను. ఓకే, షార్ప్ ఎడ్జెస్ ఉంది. రౌండ్ అనే కమాండ్ తీసుకుంటున్నాను. ఏ ఎడ్జ్కి అయితే కావాలో ఆ ఎడ్జ్ని సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసి ఇప్పుడు చూడండి ఇది ఆటోమేటిక్గా ఈ ఎడ్జ్ ఫిల్లెట్లో ఉంది కాబట్టి 2 ఎడ్జెస్ తీసుకునేసింది. ఇప్పుడు ట్రాన్సిషన్ మోడ్ అనే ఆప్షన్ ఉంది. ట్రాన్సిషన్ మోడ్ యాక్టివేట్ చేసుకుంటాను. లేకపోతే వేరే ఎడ్జ్ అనేది సెలెక్ట్ చేసుకొని మీకు ఇంకా నీట్గా అర్థమవుతుంది. ఎడ్జ్ రౌండ్లోకి వెళ్ళేసి ఈ ఎడ్జ్ సెలెక్ట్ చేసుకుంటాను. ఎడ్జ్ సెలెక్ట్ చేసుకొని ఫిల్లెట్ ఆటోమేటిక్ క్రియేట్ అవుతుంది. ఇక్కడ చూసినారంటే ఇంకా మీరు సెట్స్లో చూసినారంటే ఇది ఓన్లీ ఒకే ఒక రేడియస్ మాత్రమే ఇస్తున్నాం. అలా కాకుండా నంబర్ ఆఫ్ రేడియస్ ఇవ్వాలి. ఇక్కడ ఒక రేడియస్ ఉండాలి, ఇక్కడ ఒక రేడియస్ ఉండాలంటే ఇక్కడ క్లిక్ చేసి రైట్ క్లిక్ చేయండి. రైట్ క్లిక్ చేసి యాడ్ రేడియస్ అనేది ఇవ్వండి. ఆటోమేటిక్గా ఇంకొక రేడియస్ క్రియేట్ అవుతుంది. ఇది ఎంత కావాలి, నాకు 20 కావాలా. చూడండి ఈ పక్క 20 ఉంది, ఆ పక్క 30 ఉంది. నాకు ఇంకొక రేడియస్ కావాలి. రైట్ క్లిక్ యాడ్ రేడియస్. ఇది కావాలంటే మీరు ఎక్కడ ఏ ప్లేస్లో కావాలి మీకు రేషియో పరంగా ఇవ్వండి. ఈ మొత్తం నాకు 1%, 0.5 ఇచ్చినారంటే మిడిల్లో వస్తుంది. మీకు ఎక్కడైతే కావాలో అక్కడ ఇవ్వండి. నాకు 0.5 ఇస్తున్నాను. 0.5 ఇచ్చి ఎంత రేడియస్ కావాలా మధ్యలో మీకు చూడండి మధ్యలో చేసింది 0.5 అంటే ఎంత కావాలా, ఒక 10 కావాలనుకోండి. 10 ఇచ్చి ఎంటర్ ఇస్తాను. చూడండి ఇక్కడ 20, 10, 30 3 రేడియస్ అనేది క్రియేట్ అయింది. అలా మీకు ఎన్ని అయితే కావాలి, లేదు నేను రేషియో పరంగా వద్దు, రెఫరెన్స్ పరంగా మీకు ఏదైనా కావాలనుకుంటే ఇక్కడ నుంచి మార్చుకోవచ్చు. రేషియోనే బెస్ట్ ఐడియా. ఓకేనా, మీకు ఎలా అయితే ఫిల్లెట్ కావాలో అలా క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే ఇచ్చినారంటే ఫిల్లెట్ అనేది క్రియేట్ అయిపోతుంది. నెక్స్ట్ అదేలాగానే ట్రాన్సిషన్ మోడ్ అనేది ఒక ఫిల్లెట్ ఉంటుంది. రౌండ్లోకి వెళ్తున్నాను. ఏ ఎడ్జ్ అయితే మీకు ఫిల్లెట్ కావాలో ఆ ఎడ్జ్ని సెలెక్ట్ చేసుకొని ట్రాన్సిషన్ మోడ్ యాక్టివేట్ చేసుకొని ట్రాన్సిషన్లోకి వెళ్ళారంటే ఇక్కడ చూడండి పింక్ కలర్లో ఒక బాక్స్ లా క్రియేట్ అయిందా కనిపిస్తుందా మీకు. అందులో మీకు ఏ సైడ్ అయితే ఫిల్లెట్ కావాలో ఆ సైడ్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసినారంటే ఇక్కడ నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ క్రియేట్ అవుతుంది. స్టాప్ అట్ రెఫరెన్స్ అనేది యాక్టివేట్ చేసుకొని ఏ ప్లేన్ని రెఫరెన్స్గా తీసుకోవాలి, నాకు ఈ ప్లేన్ని అంటే ఈ హాఫ్ అంటే మనం ఈ పక్క ఏ పక్క అయితే క్లిక్ చేస్తామో ఆ పక్క వదిలేసి మిగతా ఆపోజిట్ సైడ్లో ఫిల్లెట్ అనేది క్రియేట్ అవుతుంది. అంటే ఆ హాఫ్ వరకు నాకు ఫిల్లెట్ కావాలనుకుంటే ట్రాన్సిషన్ మోడ్లో హాఫ్ వరకు ఫిల్లెట్ చేసుకుంటాం. అంటే రెఫరెన్స్ని బేస్ చేసుకొని ఓకే ఇచ్చినారంటే ఆ హాఫ్ వరకే రేడియస్ అనేది ఫిల్లెట్ అనేది క్రియేట్ అవుతుంది. ఓకేనా, రౌండ్ మీకు నీట్గా అర్థమైంటుంది అనుకుంటున్నాను. నెక్స్ట్ టైం ఉంది చాంఫర్ అనే రౌండ్లో చూడండి. రౌండ్ ఆటో రౌండ్ అన్ని క్లియర్. ఓకేనా, నెక్స్ట్ చాంఫర్ క్లిక్ చేసుకుంటున్నాను. నాకు ఏ ఎడ్జ్కి అయితే చాంఫర్ కావాలో ఆ ఎడ్జ్ని క్లిక్ చేసుకుంటే ఆటోమేటిక్గా చాంఫర్ అనేది క్రియేట్ అవుతుంది. లెంత్ని మీరు ఈజీగా మార్చుకోవచ్చు. ఇప్పుడు చూడండి ఈ పక్క ఉండే లెంత్ నాకు వేరే కావాలా, ఈ పక్క ఉండే లెంత్ వేరే కావాలంటే ఇక్కడ D ఉంది. అంటే ఒక డిస్టెన్స్ మార్చినారంటే ఆటోమేటిక్గా ఇంకొక డిస్టెన్స్ మారిపోతుంది. ఇప్పుడు ఇక్కడ 21.50 ఉంది, 20 పెడుతున్నాను. ఆటోమేటిక్గా ఇది 20 ఉంటుంది, ఆ పక్కకి 20 ఉంటుంది. అలా కాకుండా డిఫరెంట్ కావాలా, ఈ పక్క నాకు ఈ పక్క నాకు 10 కావాలా, ఈ పక్క 20 కావాలా. జస్ట్ సెకండ్ ఉండండి. చాంఫర్ ఎడ్జ్ని సెలెక్ట్ చేసుకుంటాం. ఎడ్జ్ని సెలెక్ట్ చేసుకొని D1 × D2 యాక్టివేట్ చేసుకున్నాను. నాకు ఇక్కడ వేరే డిస్టెన్స్ కావాలా, ఇక్కడ నాకు 10 mm కావాలా, 10 ఇచ్చి ఎంటర్ ఇస్తాను. ఇక్కడ నాకు 15 కావాలా, 15 ఇచ్చి ఎంటర్ ఇస్తాను. డిఫరెంట్ డిస్టెన్స్తో చాంఫర్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. అలా కాకపోతే యాంగిల్ ఒక డిస్టెన్స్ ఇవ్వచ్చు. నాకు ఒక 45 degrees ఒకటి కావాలా, 45 degrees 15 mm డిస్టెన్స్ కావాలా. చూడండి 45 degreesతో 15 mm డిస్టెన్స్తో క్రియేట్ అయింది. అది కూడా అవసరం లేదు నాకు. 45 ఆటోమేటిక్గా 45 యాంగిల్ తీసుకునేసి అది డిస్టెన్స్ ఒకటి. చూడండి యాంగిల్ అనేది మనం మార్చలేము, డిస్టెన్స్ మాత్రం మార్చుకోవచ్చు. 20 mm కావాలా, 20 ఇచ్చి ఎంటర్. 45 అనేది ఫిక్స్డ్. ఇక్కడ యాంగిల్ అయితే మీరు 30 యాంగిల్ కూడా పెట్టుకోవచ్చు, మన ఇష్టం. అది 30 ఇచ్చి ఎంటర్ ఇస్తాను. చూడండి ఈ రెండింటి డిఫరెన్స్ అర్థమైంటుంది. నెక్స్ట్ O × O, D1 × D1 లాగానే ఆఫ్సెట్ ఇంటూ ఆఫ్సెట్. ఇది O అంటే ఆఫ్సెట్, 30 ఇచ్చి ఎంటర్ ఇస్తాను. ఈ పక్క 30 mm ఆఫ్సెట్ అవుతుంది, ఈ పక్క 30 mm ఆఫ్సెట్ అవుతుంది. లేదు నాకు డిఫరెంట్ కావాలంటే O1 × O2. ఈ పక్కకి 20 mm ఆఫ్సెట్ అవ్వాలా, ఆ పక్కకి 15 mm ఆఫ్సెట్ అవ్వాలా. ఇచ్చినామంటే ఆటోమేటిక్గా క్రియేట్ అయిపోతుంది. ఇలా డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటుంది. ఫిల్లెట్లో చూసినట్లే ట్రాన్సిషన్ మోడ్లో ఏ పక్క అయితే కావాలో ఆ పక్క క్లిక్ చేయండి. స్టాప్ అట్ రెఫరెన్స్ ప్లేన్ ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడైతే రెఫరెన్స్ ఏమీ లేదు, వేరే ఎడ్జ్ అనేది తీసుకునేసాం. అంటే ప్లేన్ ఏది రెఫరెన్స్ లేదు కాబట్టి ఆఫ్సెట్ ఏదైనా చేసుకోవాల్సి వస్తుంది. కాబట్టి నేను ఈ ఎడ్జ్ అనేది తీసుకుంటాను. చాంఫర్ ఈ ఎడ్జ్ని తీసుకుంటాను. ట్రాన్సిషన్ మోడ్ యాక్టివేట్ చేసుకొని మళ్ళీ క్లిక్ చేస్తాను. ఇందులో ఏదైనా ఒక పక్క క్లిక్ చేయండి. క్లిక్ చేసి స్టాప్ అట్ రెఫరెన్స్ ప్లేన్ని క్లిక్ చేసుకోండి. ఆటోమేటిక్గా ఆ పక్క చాంఫర్ అనేది క్రియేట్ అయిపోతుంది.
ఓకేనా, షిఫ్ట్ పట్టుకొని ప్యాన్ చేసుకుంటున్నా. చాంఫర్ నెక్స్ట్ కార్నర్ చాంఫర్ యాక్టివేట్ చేసుకుంటాను. కార్నర్ చాంఫర్లో చూసినారంటే ఇది బోల్ట్స్ నట్స్కి బాగా యూస్ అవుతుంది. ఏ కార్నర్ అయితే చాంఫర్ అవ్వాలో ఆ కార్నర్ని క్లిక్ చేయండి, ఆటోమేటిక్గా చాంఫర్ అనేది క్రియేట్ అవుతుంది. ఎడ్జెస్కి రాదు, ఇది ఓన్లీ కార్నర్స్ మాత్రమే వస్తుంది. చూసినారంటే ఇది నీట్గా ఉంటుంది. ఏదైనా బోల్ట్స్ నట్స్కి కార్నర్స్లో చాంఫర్స్ కావాలంటే ఈ కార్నర్ చాంఫర్ అనేది యూస్ చేసుకోవచ్చు. ఓకేనా, ఎడ్జ్ చాంఫర్, కార్నర్ చాంఫర్. నెక్స్ట్ ఏముంది, డ్రాఫ్ట్ అనే ఆప్షన్ ఉంది, దీన్ని డిలీట్ చేసుకునేసాం. ఫస్ట్ వన్ సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్, డిలీట్. ఓకే, ప్లేన్ని సెలెక్ట్ చేసుకొని స్కెచ్ లోపలికి వెళ్తాము. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక స్కెచ్ అనేది డ్రా చేసుకుంటాను. ఒక సర్కిల్ అనేది డ్రా చేసుకుంటాను. ఓకే, ఇప్పుడు దీన్ని ఎక్స్ట్రూడ్ చేసుకుంటాం. ఎక్స్ట్రూడ్ మీకు ఎంతైతే ఎక్స్ట్రూడ్ కావాలో అంత ఎక్స్ట్రూడ్ చేసుకోండి. ఓకే, నేను మళ్ళీ ఈ ఫేస్ సెలెక్ట్ చేసుకొని మళ్ళీ స్కెచ్ లోపలికి వెళ్తాను. స్కెచ్, ఒక సర్కిల్ డ్రా చేశాను. ఇది మీకు ఇంకా సింపుల్గా కావాలంటే ఒక రెక్టాంగిల్ ఎక్స్ట్రూడ్ చేసి డ్రాఫ్ట్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. అలా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఉండాలనేసి ఇలా డ్రా చేస్తున్నాను. ఓకే, ఇలా ఉందనుకోండి, దీనికి డ్రాఫ్ట్ అనేది క్రియేట్ చేయాలా. కాబట్టి ఏం చేసామంటే డ్రాఫ్ట్ అనే ఆప్షన్ లోపలికి వెళ్ళిపోండి. ఇక్కడ రెఫరెన్స్లోకి వెళ్ళినారంటే డ్రాఫ్ట్ సర్ఫేస్ ఒకటి, డ్రాఫ్ట్ హింజెస్ అనే 2 ఆప్షన్ ఉంటుంది. మీకు ఏదైతే డ్రాఫ్ట్ అవ్వాలో ఆ ఫేస్ని సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా, ఫేస్ని సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ హింజ్ వచ్చి సపోర్ట్, దేన్ని సపోర్ట్గా తీసుకొని డ్రాఫ్ట్ చేయాలా. దీన్ని ఆటోమేటిక్గా యాంగిల్ అనేది వచ్చేస్తుంది. ఇక్కడ చూసినారంటే మీకు ఆటోమేటిక్ క్రియేట్ అయిపోతుంది. మీకు ఎంతైతే యాంగిల్ కావాలో యాంగిల్ని ఇక్కడ ఇచ్చేయండి. 30 degrees వరకు యాంగిల్ అనేది క్రియేట్ అవుతుంది. చూసినారంటే మీకు సింపుల్గా ఇలా డ్రాఫ్టింగ్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే ఇక్కడ చూసినారంటే ఆప్షన్స్లోకి వెళ్తున్నాను. ఎక్స్క్లూడ్ ఏరియా విత్ డ్రాఫ్ట్ అనే ఆప్షన్ ఉంటుంది. ఈ 2 సెట్ అయిపోవాలంటే ఎక్స్క్లూడ్ ఇది క్లిక్ చేసుకోండి. ఇప్పుడు చూడండి, ఇలా డ్రాఫ్టింగ్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. ఓకేనా, అలా కాకుండా మీకు సింపుల్గా డ్రాఫ్టింగ్ అంటే ఏమని తెలియాలంటే డ్రాఫ్ట్ కమాండ్, ఇది ఫస్ట్ వన్. అంటే స్కెచ్ ఏదైనా డిఫరెన్స్ వస్తే ఇలా క్రియేట్ అవుతుంది. డిలీట్ చేసుకోండి. డిలీట్. ఓకే, ప్లేన్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. స్కెచ్, సేమ్ ఏదైనా ఒక రెక్టాంగిల్ అనేది డ్రా చేసుకుంటాం. సెంటర్ రెక్టాంగిల్. ఓకే, ఎక్స్ట్రూడ్ అనే కమాండ్ యూస్ చేసి ఎక్స్ట్రూడ్ చేసుకుంటాం. ఓకే, ఇప్పుడు డ్రాఫ్ట్ అనే ఆప్షన్ లోపలికి వెళ్తున్నాను. డ్రాఫ్ట్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ రెఫరెన్స్కి వెళ్ళండి. ఏ ఫేస్ అయితే డ్రాఫ్ట్ అవ్వాలో ఆ ఫేస్ని సెలెక్ట్ చేసుకుంటాం. దేన్ని సపోర్ట్గా తీసుకొని డ్రాఫ్ట్ అవ్వాలా పైన ఉండే ఫేస్ని. ఇప్పుడు చూడండి, ఇప్పుడు డ్రాఫ్ట్ చేయండి, చూసాం. చూడండి, అంటే ఈ ఫేస్ కాన్స్టెంట్, దీన్ని బేస్ చేసుకొని డ్రాఫ్టింగ్ అనేది క్రియేట్ అవుతుంది. ఓకేనా, లేదు నేను హింజ్ అనేది మార్చేస్తున్నాను, రిమూవ్. నాకు హింజ్ వచ్చి ఈ సర్ఫేస్ ఉండాలా. మీకు ఏదైతే సర్ఫేస్ కావాలో ఆ సర్ఫేస్ని సెలెక్ట్ చేసుకోవచ్చు మీరు. డ్రాఫ్ట్ సర్ఫేస్ వచ్చి ఇది వచ్చి డ్రాఫ్ట్ సర్ఫేస్, హింజ్ వచ్చి ఇది. ఈ ఫేస్ని సెలెక్ట్ చేసుకుంటాం. సర్ఫేస్ టు డ్రాఫ్ట్, హింజ్ వచ్చి ఇది సెలెక్ట్ చేసుకున్నారంటే ఆటోమేటిక్గా డ్రాఫ్టింగ్ అనేది క్రియేట్ అవుతుంది. క్యాన్సిల్. ఓకే, డ్రాఫ్ట్ లోపలికి వెళ్తాం. రెఫరెన్స్ క్లిక్ చేయండి. సర్ఫేస్ టు డ్రాఫ్ట్, ఈ సర్ఫేస్ డ్రాఫ్ట్ అవ్వాలా. హింజ్ వచ్చి పైన ఉండే సర్ఫేస్, ఆటోమేటిక్గా యాంగిల్ వస్తుంది. మీకు ఎంతైతే డ్రాఫ్ట్ కావాలో డ్రాఫ్ట్ క్లిక్ చేసి ఓకే చేయండి, ఆటోమేటిక్గా డ్రాఫ్ట్ అనేది క్రియేట్ అవుతుంది. ఓకేనా, ఆ డ్రాఫ్ట్లోనే సెకండ్ మెథడ్ చూడండి. కంట్రోల్ వై చేస్తున్నాను, మళ్ళీ రిటర్న్ వస్తుంది. కన్ఫ్యూజ్ అవ్వదండి, జస్ట్ అదేదో మిస్టేక్ అయింది. డ్రాఫ్ట్ ఇంకోసారి కావాలంటే చూసాం. ఓకే, ఎక్స్ట్రూడ్. ఓకే, డ్రాఫ్ట్ లోపలికి వెళ్తున్నాం. డ్రాఫ్ట్, ఏ ఫేస్ అయితే డ్రాఫ్ట్ అవ్వాలో ఆ ఫేస్ని ఫస్ట్ సెలెక్ట్ చేయండి. హింజ్ ఏది సపోర్ట్ ఏది ఇస్తారో అది సెలెక్ట్ చేసుకొని ఏలోని క్లిక్ చేసి డ్రాగ్ చేసినారంటే డ్రాఫ్ట్ అనేది క్రియేట్ అవుతుంది. ఓకే ఇచ్చినారంటే ఆటోమేటిక్గా డ్రాఫ్ట్ అనేది క్రియేట్ అయిపోతుంది. ఓకేనా, లేదు నేను డ్రాఫ్ట్లోని ఇంకొక ఆప్షన్ చూడాలంటే వేరియబుల్ పుల్ డైరెక్షన్ డ్రాఫ్ట్. రెఫరెన్స్ లోపలికి వెళ్ళండి. రెఫరెన్స్ లోపలికి వెళ్ళారంటే పుల్ డైరెక్షన్ ఏది కావాలి మీకు, హింజ్ పుల్ డైరెక్షన్ సెలెక్ట్ చేసినారంటే ఆటోమేటిక్గా క్రియేట్ అవుతుంది. నాకు పుల్ డైరెక్షన్